కోపాల్ భారతదేశం నడిబొడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. ప్రతిరోజు సూర్యుడు అస్తమించినా అక్కడ వెలుతురు రాదు. చివరి సూర్యకిరణాలు కూడా మాయమవన వెంటనే చీకటి ఆ గ్రామాన్ని కమ్మేసేది. గ్రామస్తులు ఆ చీకటికి ఆల్ప్రివిట్లి వాళ్ళ జీవితాలు ఆ హంతులేని రాత్రి చేత చాసెబెట్టాయి. కోపాల గ్రామ శివార్లలో పురాతన మర్రిచెట్ట మధ్య ఒక శిథిలమైన కోట ఉండేది. రాత్రివేళ ఆ కోట నుండి వింత శబ్దాలు, భయంకరమైన వెలుతురు వస్తుందని గ్రామస్తులు గుసగుసలాడుకునేవారు. ఎవ్వరూ ఆ కోట దగ్గరికి వెళ్లే ధైర్యం చేసేవారు కాదు. మర్మాలతో నిండిన ప్రదేశం. సాహసవంతుడైన అర్జున్ అనే యువకుడు భయానికి లొంగలేదు. అతను ఇతర గ్రామస్తుల కన్నా భిన్నంగా ఉండేవాడు. కోపాలను వెంటాడుతున్న రహస్యాన్ని ఎదించడానికి ఆరాటపడ్డారు. ఆ కోట్ అతన్ని పీలుస్తున్నట్లు అనిపించింది. ఒకరోజు రాత్రి దట్టమైన మేఘాల వెనుక చంద్రుడు దాక్కున్నప్పుడు అతని భయాన్ని ఎదుర్కోవాలని అర్జున్ నిశ్చయించుకున్నాడు. అతను తన ఇంటి నుండి జారుకుని కోట్ వైపు నడిచాడు. అతను దగ్గరకు వెళ్లే కొద్దీ గాలి చల్లగా మారింది. చీకటిలో గుసగుసలు లాగా ఆకులసబడి మాత్రమే వినబడుతోంది. అతను కోట్ శిథిల గోడలను చేరుకుని లోపలికి అడుగుపెట్టాడు. ఆ కోట్ శిథిలావస్థలో ఉంది. దాని రాతి గోడ్లు తీగలతో కప్పబడి ఉన్నాయి. అర్జున్ కి అక్కడ ఏదో ఉనికిని, తన్ను అంటిపెట్టుకున్న చలిని అనుభూతి చెందాడు. చాలా కాలం క్రితం పాడిన జోల్పాటలాగా అతను ఒక ఫెయింట్ హమ్మింగ్ శబ్దాన్ని విన్నాడు. అతను ఆ శబ్దాన్ని అనుసరించాడు. అతను వచకెట్టతో నిండిన ప్రాంగణంలో తన్ను తాను కనుగొన్నాడు. మధ్యలో ఒక బావి ఉంది. దుజంతో నిండిన ఆ హమ్మింగ్ శబ్దం ఇప్పుడు బిగ్గరగా ఉంది. నీడల నుండి ఒక వ్యక్తి కనిపించింది. దాంతో నిండిన కళ్ళు ప్రాంగణం అంతా ప్రతిధ్వనించే స్వరంతో ఒక యువతి. ఆమె పేరు రాగా. ఆమె ఒక ఆత్మ. కోట్ గొడల మని చిక్కుకుంది. రాధిక తన కప్ను అర్జున్ కు చెప్పింది. ఆమె శతాబ్దాల క్రితం ఆ కోట్లో నివసించిన యువరాణి. ఆమె తన కుటుంబం నిషేధించిన ప్రేమను ఒక సామాన్యుడిని ప్రేమించింది. వారి రహస్యం బయటపడినప్పుడు ఆమె ప్రియుడిని చంపేశారు. బాధతో రాధిక ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి ఆమె కోట్లో చిక్కుకుని ప్రశాంత పొందలేకపోయింది. ఆమె అర్జున్ ని ఒక చిన్న దాయ్ తన కర్ను గుర్తుంచుకుంటాన్ని వాగ్దానం చేయమని కోరింది. ఇది చివరికి ఆమెకు కావలసిన ప్రశాంతతను ఇస్తుందని ఆమె నమ్మింది. బాధిత యువరాణి పట్ల అర్జున్ కు సానుతి పెరిగింది. ఆమె జ్ఞాపకాలను జీవించి ఉంచుతానని అతను వాగ్దానం చేశాడు. అర్జున్ మాట్లాడటం పూర్తి చేసేసరికి కోటలో మార్పు వచ్చింది. హమ్మింగ్ శబ్దమా ఫేడెడ్ ఏమైంది. రాధిక రూపం మెరిసిపోయి అదృశ్యమైంది. చలి తప్లగిపోయి వింత వెచ్చదనం వచ్చింది. వేకువ జాములో మొదటి సూర్య కిరణాలు చీకటిని చీల్చి వచ్చాయి. చాలా కాలం తర్వాత కోపాలపై వెలుతురు ప్రసరించింది. ఉదయిస్తున్న సూర్యుడిని వెనుకకు వేసుకుని అర్జున్ గ్రామానికి తిరిగి వెళ్తాడు. రాధిక ప్రశాంతత కోపాలకు తిరిగి వెలుతురునిచ్చిందని అతను గ్రహించాడు. అతను కోట రహస్యాన్ని ఏదించాడు. కాని అంతకన్నా ముఖ్యంగా ఒక ఆత్మకు శాంతిని పొందటానికి సహాయం చేశాడు. శతాబ్దాలుగా వెక్కు కోసం ఎదురు చూస్తున్న యువరాణి రాధికను తాను ఎప్పటికీ మర్చిపోనని అతనికి తెలుసు.